ప్రైజ్ ది లార్డ్. నీ ఆరోగ్యం పాడైపోయి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే ఈ మాటలు నీ కొరకే. ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, నేను నీకు ఆరోగ్యం కలగచేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటను చూస్తాం. నీ కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి దిగులు పడకు. దేవుడు నీకును నీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ప్రభు నిన్ను స్వస్థపరచువాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీకును నీ కుటుంబానికి మంచి ఆరోగ్యంను ప్రభు దయచేస్తాడు. ఆయన శారీరకంగా స్వస్థపరిచేవాడు, అలాగే మానసికంగా కూడా ఆయన స్వస్థపరిచేవాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతుంది. అంటే మనము ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ప్రభువా నా యొక్క పాపముల నిమిత్తమే నువ్వు కలువరి శిలువలో మరణించావు, నా పాపముల నిమిత్తమే నువ్వు ఆ శ్రమను అనుభవించావు, ఇదిగో నా పాపములన్నీ నాలో నుండి తీసివేయి, ఇదిగో శారీరకంగాను నా పాపం నుండి నన్ను విడిపించి నన్ను స్వస్థపరచు, అలాగే మానసికంగాను కూడా నన్ను స్వస్థపరచు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభువా అని ఆయన సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. నీకును నీ కుటుంబానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. అటు కృప ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.